They are centralized database, decentralized database. Centralized database. It is a database that is located, stored and maintained in a single location. This location is often a central computer or database system. For example, desktop or server CPU or a mainframe computer. In most cases, a centralized database would be used by an organization or a business company or an institution. ఎగ్జాంపుల్ యూనివర్సిటీ. సో మొత్తం ఓవరాల్ డేటా అంతా కూడా ఏ ఆర్గనైజేషన్లో ఎవరు వర్క్ చేస్తున్నా కూడా ఆ డేటా అంతా కూడా సెంట్రలైజ్డ్ సర్వర్లో ఉంటే కనుక అలాంటి దాన్ని సెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటాం. సో ఆ సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిస్టమ్ ఒక సర్వర్ అవ్వచ్చు, ఒక డెస్క్టాప్ సిస్టమ్ అవ్వచ్చు, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ సిస్టమ్ ఏదైనా అవ్వచ్చు. అది మొత్తం ఆర్గనైజేషన్కి, ఒక బిజినెస్ కంపెనీకి సంబంధించిన కానీ ఒక ఇన్స్టిట్యూషన్కి కానీ దేనికి సంబంధించిన డేటా అన్నా కూడా అందులోనే స్టోర్ అవుతుంది, అందులోంచి డేటా రిట్రీవ్ అవుతుంది. Next type, distributed database. Distributed database is a database in which storage devices are not all attached to the common CPU. It may be stored in multiple computers located in same physical location or may be dispersed over a network of interconnected computers. So డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటే మొత్తం డేటా అంతా కూడా ఒక సెంట్రలైజ్ సర్వర్లో కాకుండా మల్టిపుల్ కంప్యూటర్స్లో అన్నా స్టోర్ చేసుకోవచ్చు ఒకే లొకేషన్లో, లేదంటే కనుక నెట్వర్క్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ కంప్యూటర్స్ ద్వారా వేరే వేరే లొకేషన్స్లో కూడా దాన్ని స్టోర్ చేసుకుంటాం. అలాగే అకార్డింగ్ టు ద డేటా యూసేజ్ ఆల్సో డేటాబేస్ ఇస్ classified. The most popular way of classifying databases today into two types: transactional database, data warehouse. ట్రాన్సాక్షనల్ డేటాబేస్ అంటే ఏంటంటే a database that is designed primarily to support of companies day-to-day operations is referred to as operational database. It is also called transactional or production database. సో ఎప్పటికప్పుడు ఒక బ్యాంక్ ఉందనుకోండి, దాని డేటాబేస్ ఎప్పటికప్పుడు ప్రతి కస్టమరు డిపాజిట్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ చేస్తూ ఉండొచ్చు. సో ఆ ట్రాన్సాక్షన్స్ ఆ రోజు ఎన్ని డిపాజిట్స్ చేశారు, ఎన్ని విత్డ్రాల్స్ చేశారు, ఎన్ని ట్రాన్స్ఫర్స్ చేశారు, ఈ ఇన్ఫర్మేషన్ వీటినన్నిటినీ కూడా ట్రాన్సాక్షన్ అంటాం. సో అలాంటి డేటాబేస్ అంతా కూడా కంపెనీస్ డే టు డే డేటా అంతా కూడా సపోర్ట్ చేసి ఆపరేషన్స్ అన్నిటిని స్టోర్ చేసుకునేదాన్ని ఏమంటామంటే ఆపరేషనల్ డేటాబేస్ ఆర్ ట్రాన్సాక్షనల్ డేటాబేస్ అంటాం. అదే డేటా వేర్ హౌస్ అంటే కనుక ఇట్ ప్రైమర్లీ ఫోకసెస్ ఆన్ స్టోరింగ్ డేటా యూస్ టు జనరేట్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ టు మేక్ టాక్టికల్ ఆర్ స్ట్రాటజిక్ డిసిషన్స్. ద డేటా వేర్ హౌస్ కెన్ స్టోర్ డేటా డిరైవ్డ్ ఫ్రమ్ మెనీ సోర్సెస్. అంటే అది సెంట్రలైజ్డ్ రిపోజిటరీ అనమాట. అక్కడ ఎప్పటి నుంచో ఉన్న డేటా అంతా కూడా అందులో ఉంటుంది. మనకి ఏదైనా కావాలి అంటే కనుక, ఏదైనా డెసిషన్ కావాలి అంటే కనుక అందులోంచి డేటాని రిట్రీవ్ చేసుకుంటాం, మళ్ళీ అందులోనే డేటాని స్టోర్ చేసుకుంటాం. స్టోరింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టేదాన్ని డేటా వేర్ హౌస్ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ DBMS. DBMS performs several important functions that guarantee the integrity and consistency of the data in the database. These functions are transparent to end users and can be accessed only through the use of DBMS. సో DBMS చేసే ఫంక్షన్స్ అన్నీ కూడా యూజర్స్కి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. వాళ్ళు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో లెట్ us see the functions of DBMS. Data dictionary management, data storage management, data transformation and presentation, security management, multiple access control, backup and recovery management, data integrity management, database access languages, database communication interfaces. So first, data dictionary management. సో డేటా డిక్షనరీ అంటే ఏంటంటే కనుక అసలు ఆ డేటాబేస్లో ఏమేమి డేటా టేబుల్స్ ఉన్నాయి, ఏమేమి రికార్డ్స్ ఉన్నాయి, ఎలాంటి డేటా అది స్టోర్ చేసుకుంటుంది, వాటి మధ్య రిలేషన్షిప్ ఏంటి అనేదంతా కూడా డేటా డిక్షనరీ అంటాం. అంటే డేటా అబౌట్ డేటా, మెటా డేటాని స్టోర్ చేసుకుని దాన్ని ఏమేమి కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, రూల్స్ ఇంపోజ్ చేశారు, అవన్నీ కూడా చెప్పేదాన్ని డేటా డిక్షనరీ మేనేజ్మెంట్ అంటాం. DBMS stores definitions of database elements and their relationships in the data dictionary. DBMS uses the data dictionary to look up the required data component structures and relationships. Any change made to the database structure is automatically recorded in the data dictionary. Next, data storage management. Modern DBMS provides storage not only for data but also for related data entities. Data storage management is also important for database performance tuning. It is related to activities that make the database more efficiently. So
డేటా స్టోరేజ్ని ఎలా డేటా స్టోర్ చేయాలి, ఎక్కడెక్కడ స్టోర్ చేయాలి, పర్ఫార్మెన్స్ ట్యూనింగ్కి అవసరమయ్యే యాక్టివిటీస్, డేటాని ఇంకా డేటాబేస్ని ఇంకా ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి యూజ్ చేసేదాన్ని ఏంటంటే డేటా స్టోరేజ్ మేనేజ్మెంట్ అంటాం. నెక్స్ట్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ప్రజెంటేషన్. సో ఒక యూజర్ అడిగిన క్వెరీకి తగ్గట్టుగా ఉన్న డేటాని ఎలాగా చేంజ్ చేసి మనకి పంపించాలి, ఎలాగ మనకి యూజర్కి మనం అందివ్వాలి అనేదాన్ని డేటా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ప్రజెంటేషన్ అంటాం. డేటా ట్రాన్స్ఫార్మ్స్ ఎంటర్ డేటా టు కన్ఫర్మ్ ద two required data structures. DBMS formats the physically retrieval data to make it conforms to users' logical expectation. DBMS also presents the data in the user's expected format. నెక్స్ట్ సెక్యూరిటీ మేనేజ్మెంట్. సో నెంబర్ ఆఫ్ యూజర్స్ డేటాని యాక్సెస్ చేసుకుంటారు కాబట్టి ఎవరికి పడితే వాళ్ళు ఆ డేటాని వైలేట్ చేయకుండా ఉండడం కోసం సెక్యూరిటీ మెకానిజమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. అంటే ఆథెంటికేటెడ్ యూజర్స్ మాత్రమే, ఎవరికైతే యాక్సెసిబిలిటీ ఉందో వాళ్ళు మాత్రమే, ట్రస్టెడ్ యూజర్స్ మాత్రమే ఆ డేటాని యాక్సెస్ చేసుకోవాలి. వాళ్ళు చేంజెస్ చేసినా ఏం ప్రాబ్లం లేదు అన్న వాళ్ళకి మనం డేటా యాక్సెసిబిలిటీ అనేది ఇస్తాం. సో అలాంటి వాళ్ళు అని చెప్పడం కోసం, వాళ్ళు ట్రస్టెడ్ పీపుల్ అని చెప్పడం కోసం ఏం చేస్తామంటే వాళ్ళకి సెక్యూరిటీ మెజర్స్ ఇస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ లాగిన్ పాస్వర్డ్ అని అలాంటివి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మాత్రమే ఆ లాగిన్ పాస్వర్డ్ యూజ్ చేసుకున్న వాళ్ళే, లేకపోతే డేటాబేస్ యాక్సెస్ కంట్రోల్స్ ఉంటాయి, గ్రాంట్ పర్మిషన్స్, వాళ్ళు మాత్రమే ఆ డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు, దాని మీద ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనం సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేయొచ్చు DBMS ఫంక్షన్స్లో. DBMS creates a security system that enforces the user security and data privacy. Security rules determines which users can access the database, which data items each user can access, etc. DBA, database administrated and authenticated user logged to DBMS through username and password and through biometric authentication such as fingerprint and face recognition, etc. సో DBMS అథారిటీస్ ఇలా ప్రొవైడ్ చేస్తారనమాట. ఎవరైనా యాక్సెస్ చేసుకోవాలంటే కనుక వాళ్ళకి యూజర్ నేమ్, పాస్వర్డ్ కానీ, ఫింగర్ ప్రింట్ స్కానింగ్ కానీ, ఫేస్ రికగ్నిషన్ కానీ ఇస్తే కనుక, వాళ్ళు మ్యాచ్ అయితే కనుక వాళ్ళకి డేటా యాక్సెస్ కంట్రోల్ అనేది ఇస్తారు. నెక్స్ట్ మల్టీ యూజర్ యాక్సెస్ కంట్రోల్. To provide data integrity and data consistency, DBMS uses sophisticated algorithms to ensure that multiple users can access the database concurrently without compromising the integrity of database. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ డేటాబేసే ఉందనుకోండి. సో బ్యాంక్ ఆపరేషన్స్ ఎక్కడెక్కడి నుంచో చేస్తూ ఉండొచ్చు. మన ఇప్పుడు ఆండ్రాయిడ్ సిస్టమ్స్ వచ్చిన తర్వాత మన ఇంటి నుంచే మనం బ్యాంక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. అంటే మనం డేటాబేస్ని యాక్సెస్ చేసుకుంటాం, ఒకేసారి నెంబర్ ఆఫ్ యూజర్స్ దాన్ని యాక్సెస్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన ట్రాన్సాక్షన్ పెర్ఫామ్ చేస్తారు. సో ఆ మల్టిపుల్ యూజర్స్ని యాక్సెసిబిలిటీ ఇచ్చి వాళ్ళు పెర్ఫామ్ చేసిన ట్రాన్సాక్షన్స్ మళ్ళీ మన డేటాబేస్కి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఆ రిఫ్లెక్షన్స్ అనేవి కూడా మనం కంట్రోల్ చేయగలగాలి. బ్యాకప్ అండ్ రికవరీ మేనేజ్మెంట్. DBMS provides backup and recovery to ensure data safety and integrity. Recovery management deals with the recovery of database after failure such as a bad sector in the disk or power failure. Such capability is critical to preserve database integrity. For example, ఏదో ట్రాన్సాక్షన్ పెర్ఫామ్ చేస్తున్నాం, సడన్గా పవర్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఆ ట్రాన్సాక్షన్ మనం ఏదో ఫర్ ఎగ్జాంపుల్ 5,000 డిపాజిట్ చేస్తున్నాం మన బ్యాంక్ అకౌంట్లో, అది ఇంకా సేవ్ అనే లోపల ట్రాన్సాక్షన్ డూ అనే లోపల కరెంట్ పోయింది అనుకోండి. 5,000 డిపాజిట్ అవ్వాలా లేదా, ముందు వరకు జరగాలా లేకపోతే లేదా, సో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏం జరిగింది, కమిట్ అయిందా లేదా అనేది మనం డేటాబేస్ బ్యాక్, ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ రికవరీ ఎలా చేసుకోవాలి, లేకపోతే అన్న పవర్ ఫెయిల్యూర్, సిస్టమ్ క్రాష్ వచ్చి మన డేటా మొత్తం కరప్ట్ అవ్వకుండా మళ్ళీ ఒక సేవ్ పాయింట్ ఉంటుంది. ఆ సేవ్ పాయింట్ నుంచి మనం రికవరీ డేటా బ్యాకప్ చేసుకోవడం అలాంటివన్నీ కూడా మేనేజ్ చేయగలగాలి DBMS. నెక్స్ట్ డేటా ఇంటిగ్రిటీ మేనేజ్మెంట్. DBMS provides and enforces integrity rules, thus minimizing data redundancy and maximizing data consistency. Ensuring data integrity is especially important in transaction-oriented database systems. So, data integrity management అంటే ఏంటంటే కనుక రిపిటేషన్ ఆఫ్ డేటా ఉండకుండా, కన్ఫ్యూజన్ ఆఫ్ డేటా ఉండ కోసం కొన్ని రూల్స్ అనేవి పెడతా ఉంటారు. అంటే సేమ్ రెప్లికేషన్ ఆఫ్ డేటా ఉండకూడదంటే ప్రైమరీకి పెట్టి దాన్ని బట్టి మనం టేబుల్స్ని సెగ్రిగేట్ చేసుకుంటూ ఉంటాం. సో కామన్గా ఉన్న కీని బట్టి మనం డిఫరెంట్ డేటా టేబుల్స్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. SQL యూస్ చేసి టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, వాటిని ఎలా యాక్సెస్ చేసుకోవాలనేది మనం చూద్దాం. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి డేటా రిప్లికేషన్ అనేది తగ్గుతుంది, కన్ఫ్యూజన్ ఆఫ్ డేటా కూడా తగ్గుతుంది. సో ఈ డేటా ఇంటిగ్రిటీ మేనేజ్మెంట్ చేయాలి అంటే కనుక మనకి ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ డేటాబేస్ యాక్సెస్ లాంగ్వేజెస్. DBMS provides data access through a query language.
A query language is a non-procedural language. It lets the user specify what must be done without specifying how it is to be done. సో సి ప్రోగ్రామింగ్ లాగా జావా ప్రోగ్రామింగ్ లాగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వక్కర్లేకుండా జస్ట్ మనకి ఏం క్వెరీ కావాలో క్వశ్చన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టైప్ క్వశ్చన్ అడిగితే అది ఆటోమేటిక్గా మనం అడిగిన దానికి రిప్లై ఇస్తూ ఉంటుంది. అంటే ఏం కావాలని చెప్తాము, ఎలా కావాలనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు క్వెరీ లాంగ్వేజ్లో. ఇట్ ఈస్ ఏ నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. SQL is the default query language for data access. Structured query language is the default query language for data access. SQL full form. Next, databases communication interfaces. So current DBMS are accepting end user requests via different network environments. For example, DBMS might provide access to database via internet through the use of web browsers such as Mozilla Firefox or Microsoft Internet Explorer. సో ఇంటర్నెట్లో రెవల్యూషనరీ చేంజెస్ వచ్చిన తర్వాత మనం ఎక్కడన్నా కూర్చొని డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ ఒకటి, మనం మూవీ టికెట్స్ ఏదన్నా కూడా ఎలాంటి డేటా అన్నా కూడా మనం యాక్సెస్ చేసుకొని ఆ వెబ్ బ్రౌజర్స్ ద్వారా ఆ డేటాని యాక్సెస్ చేసుకొని మనకు కావాల్సిన ట్రాన్సాక్షన్స్ పెర్ఫామ్ చేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ DBMS. There are many advantages of database management system. Following are some: data independence, minimal data redundancy, minimized data inconsistency, improved data sharing, increased productivity of application development, improved data quality, improved data accessibility and responsiveness, reduced program maintenance, improved decision making, providing backup and recovery. Data independence. It is the ability to modify the definition of the data source in one level without affecting the definition of data source on the other or higher level. సో ఒకదాని మీద ఒక డిపెండెంట్ లేకుండా ఒక లెవెల్లో ఉన్న డేటాని మనం ఏ మోడిఫికేషన్స్ చేయొచ్చు, లైక్ ఏదైనా డెఫినేషన్ అయినా మోడిఫై చేయొచ్చు, అందులో ఉన్న డేటానైనా మోడిఫై చేయొచ్చు. దాని మీద వేరే అదర్ ఇంటర్ డిపెండెన్సీ లేకుండా ఉంటే కనుక అలాంటి దాన్ని డేటా ఇండిపెండెన్స్ అంటాం. సో డేటా ఇండిపెండెన్స్ ఈజ్ వ్యూడ్ ఇన్ 2 categories: physical data independence, logical data independence. So logical data independence is related to the logical structure of the database system. It shows the ability to modify the logical relations in one level without affecting the constraints in other level. It gives the logical accessing capability. సో లాజికల్గా మనం డేటాని యాక్సెస్ చేసుకోవాలంటే కనుక ఆ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ వైలేట్ అవ్వకుండా ఒక లెవెల్లో ఉన్న డేటాని ఇంకో లెవెల్లోకి మనం దానికి ఇంటర్లింక్ అయినా కూడా మనం లాజికల్గా డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటామంటే లాజికల్ డేటా ఇండిపెండెన్స్ అంటాం. నెక్స్ట్, ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఇంప్లిమెంటేషన్ క్రైటీరియా ఆఫ్ ద database system. It shows the ability to modify the physical relations in one level without affecting the other levels, where the same data structure used. సో ఇక్కడ కూడా ఒకే డేటా స్ట్రక్చర్ యూజ్ చేసినా కూడా అక్కడ మోడిఫికేషన్స్ దాని మీద డిపెండెన్సీ లేకుండా మనం ఒక చోట నుంచి ఫిజికల్ రిలేషన్ వన్ లెవెల్ని మనం ఇంకో దాని మీద ఎఫెక్ట్ లేకుండా మార్చగలిగితే దాన్ని ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ అంటాం. నెక్స్ట్, మినిమల్ డేటా రిడెండెన్సీ. The design goal with the database approach is that all data files are integrated into a single logical structure. సో మనం డేటాబేస్ అప్రోచ్ ఎందుకు యూజ్ చేస్తున్నామండి? రిపిటేషన్ ఆఫ్ డేటా. ఒక ప్రోగ్రామ్ ఒక్కొక్క టాస్క్కి ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక్కొక్క దానికి సపరేట్ డేటా స్టోర్ చేయకుండా డేటా అంతా సెంట్రలైజ్డ్ సర్వర్లో స్టోర్ చేసుకుని ఒకే చోట స్టోర్ చేసుకుని దాని మీద యాక్సెసిబిలిటీ దాని మీద నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాసుకొని మనకి డేటా ఎలా కావాలంటే అలా రిట్రీవ్ చేసుకొని మాడిఫై చేసుకొని ఇన్సర్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవడం కోసం మనం DBMS అనేది యూజ్ చేస్తూ ఉన్నాం. సో ఇలాంటి ప్రాసెస్లో ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అయితే కనుక ప్రతిదానికి ఒక కంపల్సరీ ఒక ప్రోగ్రామ్ అనేది రాస్తూ ఉండాలి. సో సేమ్ డేటా చాలా చోట్ల స్టోర్ అయిపోతూ ఉండేది. దానికి తగ్గించడం కోసమే మనం DBMS అనేది యూజ్ చేస్తాం. సో అలా రిపిటేషన్ ఆఫ్ డేటాని తగ్గించడం కోసం ఏం చేస్తామంటే కనుక ఈచ్ డేటా ఐటమ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ఓన్లీ వన్ ప్లేస్ ఇన్ ద డేటాబేస్. దిస్ కెన్ బి అచీవ్డ్ బై మీన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రూల్స్ సపోర్టెడ్ బై ద DBMS. నెక్స్ట్, మినిమైజ్డ్ డేటా ఇన్కన్సిస్టెన్సీ. అంటే డేటా కన్ఫ్యూషన్. రిపిటేషన్ ఆఫ్ డేటా ఉందనుకోండి, ఏ డేటా అనేది మనం డిసైడ్ చేయడం కష్టమవుతూ ఉంటుంది అది రిపిటేషన్ ఆఫ్ డేటా ఎక్కువ ఉంటే కనుక. సో డేటా రిడెండెన్సీ తక్కువ ఉంది అంటే కనుక డేటా ఇన్కన్సిస్టెన్సీ కూడా తక్కువే ఉంటుంది. బై ఎలిమినేటింగ్ డేటా రిడెండెన్సీ ద డేటా ఇన్కన్సిస్టెన్సీ కెన్ బి రెడ్యూస్డ్ టు ఏ గ్రేటర్ ఎక్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎనీ డేటా ఐటమ్ ఈజ్ స్టోర్డ్ ఓన్లీ వన్స్.
So updating data values is greatly simplified when each value is stored in one place only. It avoids the wastage of storage space also. Next, improved data sharing. The DBMS helps create an environment in which end users have better access to move and better manage data. Such access makes it possible for end users to respond quickly to changes in their environment. Next, increased productivity of application development. A major advantage of the database approach is that it greatly reduces cost and time to develop new business applications. The main reason is that the database management system provides a number of high-level productivity tools such as forms and report generators and high-level languages that automate some of the activities of database design and implementation. డేటా అనేది ఫిజికల్గా లాజికల్గా ఎలా స్టోర్ అవుతుందో మనకి తెలియదు, కానీ యూజర్కి అండర్స్టాండబుల్ ఫార్మాట్లో కావాలి అంటే కనుక అది ఫామ్లో మనం ఫామ్ ఫిలప్ చేస్తే రిపోర్ట్ ఎలా జనరేట్ అవుతుందో అలా ఫామ్ అండ్ రిపోర్ట్ టూల్స్ యూస్ చేసి డేటాని మనం ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది ఈజీగా అవుతూ ఉంటుంది. నెక్స్ట్, ఇంప్రూవ్డ్ డేటా క్వాలిటీ. The database provides a number of tools and processes to improve data quality. Database designers can specify integrity constraints that are executed by the DBMS. Improved data accessibility and responsiveness. With a relational database, end users without programming experience can retrieve and display data using the language called structured query language. So మన నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ కాల్డ్ స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్, మనకి ఇంగ్లీష్ లైక్ కమాండ్స్ ఉంటాయండి. సో దానివల్ల మనం డేటాని ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, రెడ్యూస్డ్ ప్రోగ్రామ్ మెయింటెనెన్స్. స్టోర్ డేటా must be changed frequently for various reasons. As all the data items will stored only once in database, managing data becomes very easy, which reduces the ప్రోగ్రామ్ మెయింటెనెన్స్. అంతా కూడా ఒక చోట స్టోర్ అవుతుంది కాబట్టి మన ఆ ప్రోగ్రామ్ మెయింటెనెన్స్ని కూడా బాగా ఈజీగా చేయొచ్చు. ఇంప్రూవ్డ్ డెసిషన్ మేకింగ్. బెటర్ మేనేజ్ డేటా అండ్ ఇంప్రూవ్డ్ డేటా యాక్సెస్ మేక్స్ ఇట్ పాసిబుల్ టు జనరేట్ బెటర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఆన్ విచ్ బెటర్ డెసిషన్స్ ఆర్ బేస్డ్. Providing backup and recovery. DBMS Trust provide facilities for recovery from hardware or software failures. The backup and recovery systems of the DBMS is used for restored to previous consistent state. So previous saved state వరకు మనం ఎక్కడి దాకా అయితే మనకి డేటా మోడిఫికేషన్స్ జరగలేదు అక్కడ దాకా మనం బ్యాకప్ చేసుకుని డేటాని రికవర్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ DBMS. Now let us see the disadvantages of DBMS. Complexity. Database creates additional complexity and requirements. Supply and operation of database management system with several users and database is quite costly and demanding. So multiple users access చేస్తున్నారు అంటే కనుక వాళ్ళందరినీ కనెక్టివిటీ యూస్ చేయాలంటే కనుక మనకి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, సైజ్. The complexity and breadth of functionality makes the DBMS an extremely large piece of software occupying substantial amount of memory to run efficiently. So large number of users access చేస్తున్నారంటే వాళ్ళకి తగ్గట్టుగా మనం డేటాబేస్ని మెయింటైన్ చేయాలి కాబట్టి అమౌంట్ ఆఫ్ మెమరీ కూడా పెరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్, పర్ఫార్మెన్స్. A file-based system is written for a specific application such as invoicing. A result performance is generally very good. However, DBMS to written to be more general to cater for many application rather than just one. సో ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రోగ్రామ్ రాస్తాం. DBMSలో అయితే యూజర్ ఏ క్వెరీ అడుగుతారో తెలియదు, అన్ని క్వెరీస్కి అవి అడగచ్చు అని మనం ప్రెడిక్ట్ చేసి వాటన్నిటికీ మనం ప్రోగ్రామింగ్ అనేది రాయాలి. హైయర్ ఇంపాక్ట్ ఆఫ్ ఏ ఫెయిల్యూర్. ద సెంట్రలైజేషన్ ఆఫ్ రెజొనెన్స్ increases the vulnerability of the system since all users and application rely on the availability of the DBMS. The failure of any component can bring operation to a halt. సో సిస్టమ్ డౌన్ అయినా సర్వర్ డౌన్ అయినా కూడా దాన్ని ఆపరేట్ చేసే చాలామంది యూజర్స్ అందరికీ కూడా వాళ్ళకి వర్క్ ఆగిపోతూ ఉంటుంది సిస్టమ్ స్లో అయినా కూడా. సో ఫెయిల్యూర్ అయితే కనుక దాని ప్రభావం చాలామంది మీద పడుతూ ఉంటుంది. నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ DBMS. The cost of DBMS varies significantly depending on the environment and functionality provided. There is also the recurrent annual maintenance cost. These are some of the disadvantages of DBMS. Thank you.